హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో నా పేరు మాలతి, మీరు చూస్తున్నారు వన్ స్టెప్ టు గ్లో ఛానల్. సో గాయ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే 10 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలాగే ఈ ప్రోడక్ట్స్ని యూస్ చేసి మీకు ఒక మేకప్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటే నాకైతే కింద కామెంట్ చేసి అయితే చెప్పండి, నేను అలాగే క్రియేట్ చేస్తాను. సో ఈరోజు నేను ఎక్కడి నుంచి నేను చాలా షాప్స్ తిరిగి ఈ 10 రూపీస్ మేకప్ ప్రోడక్ట్స్ అనేది కలెక్ట్ చేశాను. ఇందులో ఫేస్ వాష్ కూడా ఇంక్లూడ్ చేశాను. అలాగే మనకి హెయిర్ టై చేసుకుంటాం కదా, ఒక క్లిప్ని కూడా యాడ్ చేశాను. ఆఫ్కోర్స్ మనం మేకప్ చేసుకునేటప్పుడు హెయిర్ టై చేసుకుంటాం ఆఫ్కోర్స్, సో అందుకని నేను క్లిప్ని కూడా యాడ్ చేశాను. సో నేను ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్స్ నేను ఏమేమి కొన్నానో మీకైతే చూపిస్తాను. సో బేసికలీ ఏంటంటే, ఇప్పుడు మనం చీప్ ప్రోడక్ట్స్ యూస్ చేసిన, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ యూస్ చేసిన మేకప్ ప్రోడక్ట్స్ మనకి ఫస్ట్ వాటిని యూస్ చేయడం అనేది తెలియాలి. మనకి మేకప్ వాటిని ఎలా కంబైన్ చేసి యూస్ చేయాలి, ఆ ప్రోడక్ట్స్ని ఎలా యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది, ఫ్లాలెస్ ఫినిష్ వస్తుంది అనేది మనకి ఫస్ట్ తెలియాలి. అలా తెలిస్తే మనం చీప్ కానీ ఎక్స్పెన్సివ్ కానీ రెండింటిని మనమైతే బ్యాలెన్స్ చేయవచ్చు. అలాగే ఏ ప్రోడక్ట్స్తో అయినా మనం మేకప్ చేసుకోవచ్చు. కనీసం 2-3 ప్రోడక్ట్స్ ఉన్నా కానీ మన మేకప్ని కంప్లీట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమైతే ప్రోడక్ట్స్ 10 రూపీస్కి కొన్నానో నేను మీకైతే చూపించేస్తాను. సో మన వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ గో. సో గాయ్స్, సో ఇవన్నమాట నేను కొన్న ప్రోడక్ట్స్. అవన్నీ 10 రూపీసే, మొత్తం 10 రూపీసే ఇందులో అన్నీ. సో మీకైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేను ఎక్కువ మాట్లాడాలనుకోండి, ఈ పిల్ల ఏంటి శృతి చెప్తుంది అనుకుంటారు. సో లేట్ చేయకుండా చూపిస్తాను. ఫస్ట్ మన మేకప్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ మనం మన హెయిర్ని టై చేసుకోవాలి. సో నేనైతే ఈ క్లిప్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఇందులో. ఇది కూడా 10 రూపీసే. 10, 5, మీకు 10కి 5కి అన్నీ దొరికేస్తాయి. సో ఫస్ట్ అయితే క్లిప్. సో నెక్స్ట్ వచ్చేసి కోర్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ మేకప్ చేసుకునే ముందు. సో ఇదైతే హిమాలయ నీమ్ ఫేస్ వాష్. ఇది జస్ట్ 10 రూపీసే. దీని మీద 15 ఉంది, కానీ ఆ షాప్ అంకుల్ నాకు 10 రూపీస్కే ఇచ్చారు. నేను దీన్ని 2 టైమ్స్ యూజ్ చేశాను. దీన్ని కూడా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు ఈజీగా దీన్ని మీ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. అలాగే ఇది ఎక్కువ ఆయిలీ స్కిన్కి అయితే బాగుంటుంది. డ్రై స్కిన్ కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సరిపోతుంది, అంటే మీ స్కిన్ డ్రై అవ్వకుండా. సో నెక్స్ట్ ఫేస్ వాష్. నెక్స్ట్ వచ్చేసి మనం మన ఫేస్ని ప్రేమ్ చేసుకోవాలి కాబట్టి మేకప్ ముందు. సో ఆఫ్కోర్స్ మనం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రైమర్ యూజ్ చేస్తాము. సో మనకి ప్రైమర్ దొరకదు 10 రూపాయలు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ఈ బాడీ లోషన్ నాకు 10 రూపీస్కే దొరికింది ఒక సూపర్ మార్కెట్లో. ఇది వచ్చేసి పర్ఫ్యూమ్డ్ బాడీ లోషన్. నేను ఇక్కడ నేమ్ మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి సాటిన్ స్మూత్ అలోవెరా ఆలివ్ బటర్తో అయితే ఈ లోషన్ అయితే తయారైంది. నేను దీన్ని యూజ్ చేస్తాను తేయంగానే ఒకసారి నా హ్యాండ్ మీద యూజ్ చేస్తే ఇది చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా. నాకైతే ఇది ఒక ప్రైమర్ లాగా అయితే అనిపించింది. సో అందుకని నేను దీన్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఎక్కడైనా కనిపిస్తే ఈ షాప్స్లో తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంది. ఈ ఆయిల్ స్కిన్ పీపుల్ అయినా డ్రై స్కిన్ పీపుల్ అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇందులో ఏంటంటే వీళ్ళు ఇందులో పర్ఫ్యూమ్ యాడ్ చేశారా అని చెప్పి ఇక క్లియర్గా రాసింది. కొంతమందికి ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది పడదు. సో మీకు ఎవరికన్నా పర్ఫ్యూమ్ స్మెల్ ప్రోడక్ట్స్ పడుకుంటే యూజ్ చేయొద్దు ఇదైతే. సో మన ప్రైమర్
మాయిశ్చరైజర్ దీంట్లోనే మనకి వచ్చేసింది కాబట్టి సో ఇదన్నమాట. సో మీరు అది యూస్ చేయొద్దు అనుకుంటే మీరు ఇంకోటి వచ్చేసి ఈ పాండ్స్ కోల్డ్ క్రీమ్ అయితే యూస్ చేయవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో బాగా కనిపిస్తున్నా లేదో నేను ఇక్కడ ఫొటోస్ మెన్షన్ చేస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్స్ది. నేను ఇక్కడ చూపించేవి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది పాండ్స్ కోల్డ్ మాయిశ్చరైజర్. సో ఇది జస్ట్ 5 రూపీస్కే దొరుకుతుంది. 5 గ్రామ్స్ సాఫ్ట్ గ్లోయింగ్ స్కిన్. ఇది కూడా బాగుంటుంది, కావాలంటే మీరు ఇది కూడా యూస్ చేయవచ్చు. సో యా, నెక్స్ట్ వచ్చేసి కోర్స్ మనకి బేస్ కావాలి. సో నేను ఇక్కడైతే ఈ పాండ్స్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను. పాండ్స్ క్రీమ్ మీకు స్పిన్స్ బీబీ క్రీమ్ కూడా మీకు ఎక్కడైనా దొరికితే మీరు అది కూడా యూస్ చేయొచ్చు. అది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది నేను పర్సనల్గా ఎక్కువ యూస్ చేస్తాను పాండ్స్ క్రీమ్. ఇది అయితే నేను చాలా టబ్స్ యూస్ చేసేస్తాను. ఇది 10 రూపీస్కి వస్తుంది కాబట్టి అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ఇది నాకు ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి నా స్కిన్ అయితే ఇది అప్లై చేయగానే మ్యాట్ చేస్తుంది. సో నాకు మ్యాట్ ఫినిష్ ఎక్కువ ఇష్టం. సో నేను ఎక్కువ నా మేకప్లోకి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాను. అంటే నాకు హెవీ బేస్ వద్దు, లైట్గా ఉండాలి అనుకుంటే నేను ఈ క్రీమ్ యూజ్ చేసి కాంపాక్ట్తో సెట్ చేసుకుంటాను అంతే. సో మనకి క్రీమ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కోర్స్ మనకి పౌడర్ కావాలి, కాంపాక్ట్ కావాలి. 10 రూపాయలు మనకి కాంపాక్ట్ ఎవరు కాబట్టి ఇక్కడ పాండ్స్ టాల్కమ్ పౌడర్. ఇది కూడా జస్ట్ 10 రూపీసే. ఇదైతే బాగా పనిచేస్తుంది, బేకింగ్కి మీరు యూజ్ చేయొచ్చు, బాగా పనిచేస్తుంది. అలాగే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీకు స్కిన్ మీద కూడా హార్ష్గా అనిపించదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదా జాన్సన్స్ బేబీ పౌడర్ కూడా 10 రూపీస్ చిన్న బాటిల్ వస్తుంది అనుకుంటా, మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను మర్చిపోయాను, వ్యాజిలిన్. ఇది జస్ట్ 5 రూపీసే. కోర్స్ మీ లిప్స్ని హైడ్రేట్ చేసుకోవడానికి మీరు తప్పకుండా దీన్ని అయితే యూజ్ చేయాలి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే మీ ఐ మేకప్ని రిమూవ్ చేయడానికి పనికొస్తుంది, మీ లిప్స్టిక్ని రిమూవ్ చేయడానికి పనికొస్తుంది. చాలా విధాలుగా చాలా బెనిఫిట్స్ అయితే నీకున్నాయి. మీ ఐ ల్యాషెస్ని ఈ వ్యాజిలిన్తో కూడా కర్ల్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అయితే, చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా యూజ్ చేయండి. చాలామంది యూజ్ చేస్తుంటారు, కొంతమంది యూజ్ చేయకపోవచ్చు. సో తప్పకుండా దీన్ని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు చాప్ లిప్స్ అంటే పెదాలు పగిలిపోయినా కానీ దీన్ని యూజ్ చేయడం వల్ల మీ లిప్స్ని రిపేర్ చేస్తుంది. తప్పకుండా యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్ సెట్ చేసేసుకున్నాం, ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏడిఎస్ నుంచి ఇది నెంబర్ కూడా పోయింది. అంటే ఇది నేను తీసుకొని కూడా 5-6 మంత్స్ అవుతుంది. ఇది వచ్చేసి బ్రౌన్ పెన్సిల్ అన్నమాట, డార్క్ బ్రౌన్ పెన్సిల్. ఈ పెన్సిల్తో ఏంటంటే మీ ఐబ్రోస్ మీరు ఫిల్ చేసుకోవచ్చు, మీ ఫేస్ని కాంటోర్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీకు ఇక్కడ చూపిస్తాను. చాలా పిగ్మెంటెడ్, చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలాంటివి చాలా కలర్ పెన్సిల్స్ లాగా వస్తాయి వీడియోస్లో. సో నాకు ఎక్కువ ఈ బ్రౌన్ ఇష్టం, ఎందుకంటే కాంటోర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు మీ ఐ షాడో లాగా అప్లై చేసుకోవచ్చు, మీ ఐబ్రోస్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మ్యాక్ డాజిల్ కలర్ అనేది ఉంది. పర్ఫెక్ట్ ఫర్ ఐస్, లిప్స్ కూడా బ్లాక్ అప్లై చేస్తారా? ఎనీవే, ఇందులో వచ్చేసి విటమిన్ ఏ, డి, అలాగే ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంది. వాటర్ ప్రూఫ్ అయితే ఇది కాదు, ఇది జస్ట్ 10 రూపీసే. వాటర్ ప్రూఫ్ అసలు కాదు, ఇది బ్లాక్. సో ఇది కూడా పిగ్మెంటేషన్ బాగుంది, ఎక్కువ డార్క్గా లేదు కానీ పిగ్మెంటేషన్ బాగానే ఉంది, కానీ స్మచ్ అయిపోతుంది. 10 రూపీస్కి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇది మీరు కాజల్లా యూస్ చేసుకోవచ్చు, లేదా మీ ఐలైనర్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు బోల్డ్ ఐస్ కూడా దీంతో అప్లై చేసుకోవచ్చు.
మీకు కొంచెం ఇది వాటర్ రెసిస్టెంట్ కావాలంటే మీరు కొంచెం అప్లై చేసుకున్నాక కొంచెం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం సెట్ చేసేసుకోండి ఈ ఐలైనర్ లాగా కాజలాగా అప్లై చేసినప్పుడు. సో అప్పుడు కొంచెం స్మచ్ అవ్వకుండా ఉంటుంది మీకు. సో ఇది కూడా చాలా బాగుంది, మీరు ట్రై చేయవచ్చు. నేను రోజు ట్రై చేయమని చెప్పను ఇవన్నీ, జస్ట్ ఇన్ కేస్ మీకు అప్పటికప్పుడు మేకప్ చేసుకోవాలి, ఎక్కువ లేవు ప్రోడక్ట్స్ అని చెప్తే ఇలాంటివి మీరు తీసుకొని ట్రై చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అఫ్ కోర్స్ మనం ఇందాక నేను చెప్పినట్టు ఐ షాడో కదా. సో ఇక్కడ ఐటెక్స్ది కాజల్ ఇది, ఇంకొకటి అంటే పాట్ కాజల్ లాగా, ఎందుకంటే ఇది పాట్ టైప్లో ఉంటుంది కాబట్టి దీంతో కూడా మీరు మీ ఐ షాడో లాగా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ స్మోకీ ఐస్ చేస్తుంటాను కాబట్టి నాకు ఈ బ్రౌన్ పెన్సిల్ ఈ కాజల్ ఉంటే చాలు. నేనైతే ఎక్కువ స్మోకీ ఐస్ చేస్తుంటాను, ఎందుకంటే నా ఐస్కి చాలా బాగుంటుంది అవి. సో నేనైతే ఈ రెండు కలిపి యూస్ చేస్తాను, మీరు కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తాయి, చాలా పిగ్మెంటెడ్ కూడా. సో మీరు యూస్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తాయి ఐ షాడోకి. సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లోని ఈ కాజల్ లాగా మీరు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. నేను ఇప్పుడు ఇదే అప్లై చేస్తున్నాను పైన ఐలైనర్ లాగా కాజల్ లాగా. సో మీరు కూడా దీన్ని యూస్ చేయొచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. అదైనా ఇదైనా ఒకటే, కానీ దాంతో మనం వేలుతో అప్లై చేసుకోవాలి. ఇదైతే కొంచెం టిప్ ఇలా ఉంది కాబట్టి మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు, ఇదేం స్మచ్ ప్రూఫ్ కాదు, బట్ ఇది కూడా బాగానే ఉంటుంది, యూస్ చేయొచ్చు మీరు కావాలంటే. సో గాయస్ నేను ఇక్కడ వచ్చేసి కొన్ని గ్లిటర్స్, ఐ గ్లిటర్స్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇవి ఐ గ్లిటర్స్, ఇవి ప్యాకెట్స్లో వచ్చాయి, 10 రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి కదా. అంటే మామూలుగా పిల్లలు కలర్స్ చేసుకునేటప్పుడు వాటిలో గ్లిటర్స్ మామూలుగా యూస్ చేస్తారు కదా స్టేషనరీకి. సో ఆ గ్లిటర్స్ అన్నమాట ఇవి. నేను 3 కలర్స్ అయితే తీసుకున్నాను, 10 రూపీస్ ప్యాకెట్స్. ఇవి ఖాళీగా డబ్బాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో వేసేసాను అనమాట. నేను వీటిని పోసేసేలా ఉన్నాను కింద, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి బ్లూ, ఇంక్ బ్లూ, చాలా బాగుంది, చాలా షైనీగా ఉంది. నేను ఇక్కడ ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, అప్పుడు వీటిలో మీరు వాటిలో చూడొచ్చు. వీటిని పోసేస్తాను నేను, కింద పడ్డాయంటే ఇంకా. సో ఇవి చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి, మరి హార్ష్గా లేవు. ఇంకోటి వచ్చేసి ఇది సిల్వర్, నేనైతే వాటిని కింద పోసేసాను సగం. ఇవి సిల్వర్, ఇవి సాఫ్ట్ పార్టికల్స్. సో మీరు చిన్న బ్రష్తో యూస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి సిల్వర్, ఇంక్ బ్లూ, సిల్వర్, అండ్ ఇది వచ్చేసి గోల్డ్. పోసేస్తాను. ఇది వచ్చేసి నా చేతులంతా అయిపోయాయి. వచ్చేసి సిల్వర్. ఇంకా ఉంచానంటే అవి ఆల్రెడీ సిల్వర్ అంతా నా డ్రెస్ మీద అంతా పడిపోయింది, నా టీషర్ట్ మీద అంతా, ఇది కూడా పడిపోద్ది. సో ఇవన్నమాట 3 గ్లిటర్స్. ఇంకా చాలా గ్లిటర్స్ ఉన్నాయి అందులో, అయితే ఇవి 3 తీసుకున్నాను, వీటితో ఒక మేకప్లో క్రియేట్ చేద్దామని. సో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసి నేను ఒక మేకప్లో క్రియేట్ చేయాలా వద్దా అని చెప్పి. సో ఇవి జస్ట్ 10 రూపీస్, చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి అఫ్ కోర్స్ లిప్స్టిక్. నాకైతే 10 రూపీస్లో లిప్స్టిక్ అసలు దొరకలేదు. సో నాకు ఇదైతే లిప్ బామ్, లిప్ టింట్ లాగా ఇది దొరికింది. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇది, ఎందుకంటే ఇది చూడడానికి వైట్గా ఉంటుంది,
నేను 2 టైమ్స్ యూస్ చేశాను ఇది, అందుకని కొంచెం ఇక్కడ అయిపోయింది. సో ఇదన్నమాట. ఇది రిపేర్ ఉంది. మీకు టింట్ అనేది ఇస్తుంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, టింట్ అనేది ఇస్తుంది. అంటే pH వాల్యూ లాగా కొన్ని ఇప్పుడు చాలా టింట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే చూడడానికి వైట్గా బ్లాక్గా ఉంటాయి, కానీ అప్లై చేసినప్పుడు టింట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు లైట్ పింక్ వస్తుంది ఇది. సో మీరు ఈ లిప్స్టిక్ యూస్ చేయొచ్చు. లేదా కొన్ని దగ్గర ఏంటంటే షాప్స్లో, నేను ఒక షాప్లో చూసాను, నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో మినీ లిప్స్టిక్స్ ఉంటాయన్నమాట, చిన్నవి. అవి జస్ట్ 10-15 రూపీస్కే వస్తాయి. సో అవి నేను ఇవి తీసుకుంటున్నప్పుడు కనిపించలేదు. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అవి కనిపిస్తే తప్పకుండా మీకు లిప్స్టిక్స్ అన్నీ తీసుకొని మీకు చూపిస్తాను. సో అన్నీ అయితే అయిపోయాయి. సో లాస్ట్గా ఆఫ్ కోర్స్ బొట్టు బిళ్ళలు. సో ఇవి వచ్చేసి జస్ట్ 10 రూపీసే. స్టిక్కర్స్, స్టోన్స్, వైట్ స్టోన్స్ అనమాట. నేను ఎక్కువ వైట్ స్టోన్స్ యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ అదే పెట్టుకున్నాను. సో ఇదన్నమాట మన లాస్ట్ ప్రోడక్ట్. మనం ఎన్ని యూజ్ చేసినా మన ఇండియన్స్కి ఫస్ట్ ఏంటంటే, మన సౌత్ ఇండియన్స్కి ముఖ్యంగా బొట్టు అయితే ఉండాలన్నమాట. అది ఏదైనా కావచ్చు, స్టిక్కర్ అయినా, కుంకుమైనా, ఏదైనా. మనం ముఖ్యంగా మన యంగ్ ఏజ్ ఉమెన్స్కి ఏంటంటే, గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ స్టిక్కర్స్. అఫ్ కోర్స్ మనం ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటాం తప్పకుండా. సో ఇవన్నమాట నేను ఈరోజు రివ్యూ చేయాలనుకుంటున్న మొత్తం ప్రోడక్ట్స్, 10 రూపీస్ ప్రోడక్ట్స్. సో మీరే చెప్పాలి ఇంకా. సో ఈ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసి మీకు ఒక మేకప్ లుక్ క్రియేట్ చేయాలా వద్దనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి. సో అంతే గాయస్, ఈరోజు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొంచెమన్నా నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొంచెమన్నా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.